వైసీపీ నేత మద్యం వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు అధికారులు స్పందించారు. నిబంధనలు అతిక్రమించి శ్రీశైలంలో మద్యం సేవించిన వైసీపీ నేత రజాక్ ఆలయ ఏఈ రాజేష్ పై పోలీసులకు ఈవో ఫిర్యాదు చేశారు. ఏఈ రాజేష్ ను విధుల నుంచి తొలగించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైలంలో ఏఈ వైసీపీ నేత మద్యం వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు అధికారులు స్పందించారు. నిబంధనలు అతిక్రమించి శ్రీశైలంలో మద్యం సేవించిన వైసీపీ నేత రజాక్ ఆలయ ఏఈ రాజేష్ పై పోలీసులకు ఈవో ఫిర్యాదు చేశారు. ఏఈ రాజేష్ ను విధుల నుంచి తొలగించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైలంలో ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, లక్ష్మీదుర్గ శ్రీశైల దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో రాజేష్ అనే వ్యక్తి కొంతకాలం నుంచి ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మొన్న రాత్రి ఆ వైసీపీ నాయకుడు రజాక్ తో కలిసి తన ఇంట్లో మద్యం సేవిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వారిపైన కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే దేవాదాయ శాఖ అధికారులు కూడా దేవాదాయ శాఖ నిబంధనలను అతిక్రమించి ఏఈ రాజేష్ ఏదైతే తన నివాసంలో వైసీపీ నాయకుడితో మద్యం సేవించడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తూ దీనిపైన కూడా విచారణ చేపట్టినటువంటి క్రమంలోనే ఏదైతే తాత్కాలికంగా సస్పెన్షన్ వేస్తూ ఏదైతే శ్రీశైల దేవస్థానం ఈవో కూడా ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ విషయాన్ని కూడా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టి కూడా శ్రీశైల దేవస్థానం అధికారులు తీసుకెళ్లారు. అయితే ఉన్నతాధికారులు దీనిపైన కూడా లోతైన దర్యాప్తు చేపట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా అయితే శ్రీశైల దేవస్థానం అధికారులను కూడా దేవాదాయ శాఖ అధికారులు ఉన్నతాధికారులు కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో శ్రీశైల దేవస్థానం అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ ఘటన పైన కూడా దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వీరిద్దరిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఎవరైనా సరే దేవస్థానంలో పనిచేసేటువంటి ఉద్యోగులు సిబ్బంది కూడా నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీశైల దేవస్థానం ఈవో కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సుంకన్న.